స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సంగతులు అందరూ ఎరిగినటువంటి సంగతులే. మరి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ఇలాగ మరి ఒకసారి ఈ ధన్యతను దేవుడు ఇచ్చినందుకై దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అంతకంటే ముఖ్యంగా సంఘమంతా కూడా ఎంత ఆసక్తితో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితం కూడా దేవుడు ఇది నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. ఏదేమైనప్పటికీ ఇలాగా మరొకసారి మీ మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ దినం మన మధ్యలో మరి సిమియోను, ఓబద్య, వంశీ వాళ్ళ తమ్ముడా, ప్రేమ వంశీ తమ్ముడు కదా, వీరు కూడా మన మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషకరం. యవన బిడ్డలు కర్నూలులో వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మన మధ్యలో పవన్ కూడా ఉన్నాడు, ఎగ్జామ్స్ రాసి ఉండగా ఆయన గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఇలాగా మరి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇందాక అన్నగారు ప్రకటన చేసినటువంటి రీతిగా 11వ తారీఖు ఉదయం 9:30 గంటలకు స్తుతి కూడిక ఏర్పాటు చేసుకొని ఉన్నాం. 11:30కే ముగించాలా అన్నది మన యొక్క ఉద్దేశం. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా త్వరగా ముగించుకోవచ్చని. దేవుడు మా విషయంలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘంతో కూడా చేరి సంతోషించాలని ఆ కూడిక ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరూ తప్పక ఆ దినాన రావాలని మనవి. దేవుని చిత్తమైతే మరి దేవుని దాసులు ఇద్దరు గురించి అన్న ప్రకటన చేశారు. వారు కాకుండా చుట్టుపక్కల ఉన్న కొన్ని సంఘాల వారు కూడా రావాలని మనం ఆశిస్తూ ఉన్నాం. మరి అలాగే మా బంధువులు కూడా కొంతమంది రాబోతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కూడిక కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాతావరణం చల్లబడలా ఉన్న ప్రార్థన చేద్దాం. లేదా మరి ఎండలు విపరీతంగా ఉన్న కొన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవి నానే పైన ఒక కోటింగ్ ఇచ్చారు, కూల్ పెయింటింగ్. మరి సాయంత్రం ఇంకొక కోటింగ్ అయిపోతే ఇంకొంచెం మరి చల్లగా ఉంటుంది లోపల. ఇలాగే కొన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. వీటన్నిటి గురించి ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి సహోదరులైనటువంటి వారు ఈ కూడిక తదనంతరం కానీ లేదా సాయంకాలం వస్తానన్నా మంచిదే, కూర్చొని కొన్ని సంగతులు మాట్లాడుకోవాల్సి ఉంది కనుక వారిని ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. మంచిది. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. నేను కూడా చాలా క్లుప్తంగానే ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని సంగతులు మనకు తెలిసిన సంగతులే ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం ఏముందో చెప్తారా? 15వ అధ్యాయంలో పిల్లలు చెప్పాలి, యవనస్తులు పిల్లలు. మీ చిన్నగా ఇప్పుడు కూడా అంటే నాకేం అర్థం కాదు కదా, లేదా మైక్ ఇమ్మంటే ఇస్తారు. తప్పిపోయిన కుమారుడు బాగా గుర్తొస్తాయి మనకు. సరే, ఆ సందర్భంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు చదువుకుందాం.
లూకాసు వార్త 15వ అధ్యాయం 25 నుంచి 32. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులు ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనాను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మరి యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యం దగ్గరికి వచ్చాం. మీరు ఇచ్చిన తలంపు మేరకు, ఆలోచన మేరకు మీ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మేము చదువుకొని ఉండగా మీరే ఆశీర్వదించి దయచేయండి ఆయన. నిలబడిన నేను నిష్ప్రయోజకుడిని కనుక నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మా అందరితో మీరే మాట్లాడి మా ఆత్మలను సేద తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచన చేస్తాం కదా. కానీ మనం చదువుకున్న భాగంలో ఎవరున్నారు? ఆ తండ్రి యొక్క పెద్ద కుమారుడు ఉన్నారు. ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మొదటి 2 వచనాలు మనం చదివితే అక్కడ, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనేది. యేసు ప్రభు వారి ఈ లోకంలో శరీర రీతిగా ఉండి సంచరిస్తున్న దినాల్లో సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి వచ్చారు. వస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఉన్నారు, పరిసయ్యులు శాస్త్రులు. వీరు ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు. వీరు ఏమంటా ఉన్నారంటే ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని సనుక్కున్నారు. గట్టిగా మాట్లాడడంలే, సనువు. ఇది చాలా చోట్ల ఉన్నటువంటి పరిస్థితి, సనువు అనేది. కానీ సనువు అనేది మంచిది కాదు. అయితే యేసు ప్రభు వారికి ఉత్తరం చెప్పడానికి, వారికి జవాబు చెప్పడానికి కింద 3 ఉపమానాలు చెప్పాడు. 3 కథలుగా వారికి చెప్పినాడు, వారికి అర్థం కావడానికి. వారేమో ఇతడు పాపులను చేర్చుకుంటా ఉన్నాడు, సుంకరులలో పాపులతో చేరుతూ ఉన్నాడంటే అసలు వారు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఎంత సంతోషం ఉంటుందో తెలియజేయడానికి 3 ఉపమానాలు చెప్పాడు. మొదటిగా 3వ వచనం నుంచి 7వ వచనం వరకు తప్పిపోయినటువంటి గొర్రె గురించి చెప్పాడు. ఒకనికి 100 గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోతే వాడు దాన్ని, ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి దాన్ని వెతకడానికి పోడా అంటే దాన్ని మోసుకొని వచ్చేంత వరకు, ఆ తప్పిపోయిన దాన్ని తెచ్చుకునేంత వరకు వదిలిపెట్టాడు కదా, ఒక్క గొర్రె కదా అని వదిలిపెట్టాడు, తీసుకొని వస్తాడు అని అంటూ ఏమన్నాడు 7వ వచనంలో, అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం ఉంటుంది. 99 మంది మారు మనసు అక్కర్లేని వారు ఉన్నారు. ఎవరి గురించి అంటా ఉన్నాడు? శాస్త్రులు పరిసయ్యుల గురించే. వారు మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదు, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అన్నటువంటి వారు. రెండవ ఉపమానం ఏం చెప్పాడు? ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే దాంట్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె జాగ్రత్తగా వెదకదా? ఆమె ఎలాగ వెతుకుతుందో దాని గురించి కూడా రాశాడు. ఆ తర్వాత 3వదిగా తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తాం. ఈయన గురించి మనందరికీ బాగా తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా తెలుసు. కానీ మరి ఈ యొక్క తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తప్పిపోయిన వాడు చిన్న కుమారుడు,
మనం పెద్ద కుమారుని గురించి చదువుకున్నాం. మరి చిన్న కుమారుడు మంచోడా, పెద్ద కుమారుడు మంచోడా? పెద్ద కుమారుడు మంచోడు. ఎవరు మంచోడు? పెద్ద కుమారుడు మంచోడు. ఎందుకైనా సరే, పెద్ద కుమారుడు మంచోడు కాదు చూద్దాం. చిన్న కుమారుడు మంచోడా, పెద్ద కుమారుడు మంచోడా? పెద్ద కుమారుడు మంచోళ్ళలాగానే కనపడుతున్నాడు. ఎందుకంటే కొన్ని మంచి లక్షణాలు అక్కడ రాయబడ్డాయి ఆయన గురించి. చిన్న కుమారుడు ఎందుకు నచ్చడంలే మనకు అన్నీ తీసుకొని పోయినాడు. పాపం తండ్రి ఆస్తి అంతా తీసుకుపోయి ఇష్టానుసారంగా జీవించి తండ్రి దగ్గరకు వచ్చినాడు. కానీ యేసు ప్రభు పరిసయ్యులకు శాస్త్రులకు చెప్తున్న సంగతి అదే. వీడు తప్పిపోయినా కానీ వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి దగ్గరకు వచ్చినాడు. వాడు మారు మనసు పొందినాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. వాడు ఆ జీవితం ఎలాంటిదో అర్థం చేసుకొని వాడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరకు వస్తే తండ్రి ఆయన చేర్చుకొని విందు కూడా చేసినాడు. సరే, ఈ విందు జరుగుతూ ఉంది. పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు? పొలంలో ఉన్నాడు. ఆ పొలంలో నుంచి వచ్చాడు కదా. అక్కడ చూడండి, మనం చదివిన 20. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను అని. వాడు అక్కడి నుంచి వచ్చినాడు. ఇప్పుడు ఈ పెద్ద కుమారుని గురించి మనం చూస్తే నిజంగానే చాలా మంచి మాటలు ఈయన గురించి రాయబడ్డాయి. చూడండి ఏమన్నాడంటే ఈయన గురించి 29వ వచనంలో, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే అన్నాడు. నిజంగా చాలా మంచోడు పెద్ద కుమారుడు. ఎన్ని ఏళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చాలా మంచి విషయం అది. ఆ మాట చిన్న కుమారుని విషయంలో మనం చూడం. కానీ పెద్ద కుమారుడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? పొలం, తండ్రి యొక్క పొలం, తండ్రి యొక్క పనిలో ఉన్నాడు. అంటే ఎంత బాధ్యత కలిగిన వాడో మనకు అర్థమవుతూ ఉంది. ఇన్ని ఏళ్ళ నుంచి నేను నీ సేవ చేస్తూ ఉన్నాను, ఎన్నడూ కూడా నీ ఆజ్ఞను నేను మీరలేదు అన్నాడు. అంటే తండ్రి చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నాడు. మరి మంచోడే కదా, మంచోడే. చిన్న కుమారుడే మంచోడే కదా పాపం. కానీ ఏమన్నాడు అక్కడ? అయినను అన్నాడు కదా. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయినను నేను సంతోషపడినట్లు అంటే వీనికేం లేదు, ఇప్పుడు సంతోషం లేదు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. కొన్ని ఏళ్ళ నుంచి తండ్రి దగ్గర ఉండి తండ్రి సేవ చేస్తూ ఉన్నాడు. ఒక్క ఆజ్ఞ కూడా మీరలేదు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏం లేదు, సంతోషం లేదు. కానీ చిన్న కుమారుని గురించి మనం చదివితే ఒక మాట చూడండి, 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. అంటే తండ్రి దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి తండ్రి దగ్గర. ఆ తండ్రి దగ్గరనే ఉన్నాడు, కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు. కొన్ని ఏళ్ళ నుంచి ఆ తండ్రి దగ్గరనే ఉండి ఆ తండ్రికే సేవ చేస్తూ ఉన్నాడు. ఒక్క ఆజ్ఞ కూడా మీరలేదంటా ఉన్నాడు. కానీ ఏం లేదు, సంతోషం లేదు. ఏం కావాలంటే ఇప్పుడు ఆయనకు? ఒక మేక పిల్లనైనా, తండ్రితో ఉండి ఒక చిన్న మేక పిల్లని కోరుకుంటా ఉన్నాడు. ఈ మాటలు చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం విశ్వాసులం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, సంఘంలో చేర్చబడ్డామంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాం. ఎంతకాలమైంది మన సహవాసం? మనం కూడా చెప్పే మాటలంటే ఇన్ని ఏళ్ళ నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి తండ్రి సహవాసంలో ఉన్నాం, సేవ చేస్తూ ఉన్నామని కూడా చెప్పగలం. అంటే పరిచర్య, ఏదో ఒక పరిచర్య మనం అన్నీ చెప్పుకోగలం. పరిచర్య చేస్తూ ఉన్నాను, నేను ఎప్పుడైనా అట్ట చేసినానా, ఇట్ట చేసినానా, వాళ్ళు చేసినట్టు నేను చేసినానా, ఇన్నేళ్ళైంది నేను సంఘానికి రాబట్టి, నేను అట్టున్నానా, నేను ఇట్టున్నానా అని మనం అనుకుంటాం. సరే, మరి ఇంతకాలం నుంచి దేవునితో సహవాసం, దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉన్న మనం నిజంగా సంతోషంగా ఉన్నామా? ఈరోజు ఎంతమంది గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలం, నేను సంతోషంగా ఉన్నాను, నేను నెమ్మదిగా ఉన్నాను అని చెప్పగలమా? ఎక్కడుంది లోటు? మరి
ఎక్కడుంది? చిన్న కుమారునిలో ఉన్నటువంటి మార్పు లేదు. ఉన్నాం, దేవుని సంఘంలోనే ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ ఏం లేదంటే సరి అయినటువంటి సంతోషం లేదు. ఆ సంతోషాన్ని ఎక్కడ పోగొట్టుకున్నామో, ఎందుకు పోగొట్టుకున్నామో మనమే ఆలోచన చేసుకోవాలి. ఎందుకు లేదో ఎవరికి వాళ్ళకే తెలుసు. ఈ యొక్క పెద్ద కుమారులో ఉన్న లోపాలు ఏంటంటే, ఒకటి, తండ్రితో ఉన్నా కూడా ఆయనకు సంతోషం లేదు. రెండవ సంగతి చూడండి, ఇంకా ఈయన యొక్క పరిస్థితి ఏంటంటే, పైన ఒక దాసుడు వచ్చి ఈయన అడిగినప్పుడు వాడిని పిలిచి అడిగినాడు, ఏమిటి అని అడిగితే ఏమన్నాడు? 27వ వచనంలో, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అన్నాడు. ఎవరు వచ్చినారు? నీ తమ్ముడు వచ్చినాడు అన్నాడు కదా. తర్వాత 32వ వచనంలో తండ్రి ఏమంటా ఉన్నాడు? ఈ నీ తమ్ముడు అంటా ఉన్నాడు. దాసుడు కూడా నీ తమ్ముడు వచ్చినాడు నాయన అన్నాడు, తండ్రి కూడా ఈ నీ తమ్ముడు అన్నాడు. కానీ ఈయనేమంటా ఉన్నాడు చూడండి, పెద్ద కుమారుడు ఏమంటా ఉన్నాడంటే, ఈ 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, నా తమ్ముడు అండంలే, ఈ నీ కుమారుడు, వాళ్ళేమో నీ తమ్ముడు అనరి, తండ్రి కూడా నీ తమ్ముడు అంటా ఉన్నాడు, కానీ వీడి మాత్రం ఏమంటా ఉన్నాడు? ఈ నీ కుమారుడు. అంటే సహోదరుని మీద ఆయనకున్న ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది. సంఘములో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాం, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం, దేవుని సేవ చేస్తూ ఉన్నాం, ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం, కానీ సహోదరులతో సహోదరులతో మనం ఎలా ఉన్నాం? ఏమి గొడవలు లేవా? అందరము సమాధానంగా ఉన్నామా? ఇది ప్రశ్న వేసుకోవాలి. పైకి బాగానే ఉన్నాం, పైకి అన్ని కూడికలకు వస్తూ ఉన్నాం, అంత బాగానే ఉంది, కానీ నిజంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉందా? నా సహోదరుడు అని మనం చెప్పగలమా? నా సహోదరి అని సంతోషంగా చెప్పగలమా? పెద్ద కుమారుని స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎన్నో ఏండ్ల నుంచి వస్తూ ఉన్నాం కదా, కొంతకాలం నుంచి కాదు, ఎన్నో ఏండ్ల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. వాక్యం కూడా మనకు బాగా తెలుసు, అన్ని పనులు చేస్తూ ఉన్నాం, కానీ లేనిది ఏంటి? కొరత ఏంటి? తోటి సహోదరులతో, తోటి సహోదరితో నిజంగా సరి అయినటువంటి సంబంధం లేదు. చాలాసార్లు మనము మోసపోతూ ఉన్నాం. దేవుణ్ణి గొప్పవాడు గొప్పవాడు అని చెప్తా ఉన్నాం, కానీ నిజంగా ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవడంలే. మనము ఏది చేసినా ఆయన చూస్తాడు, మనం ఏది మాట్లాడినా ఆయన వింటాడు అనే సంగతిని మనం గ్రహించడంలే. మనము కూర్చొని ఎన్నో మాట్లాడతాం, ఆ సహోదరుని మీద, ఈ సహోదరుని మీద, ఈ సహోదరి మీద, ఆ సహోదరి మీద మాట్లాడుకుంటాం. మనమేమనుకుంటాం? ఎవరు లేరు ఇక్కడ కదా, మనం మీరు మేమే ఉండేది, ఎవరు లేరు, మాట్లాడుకున్నాం. కానీ ఎవరు వింటా ఉన్నారు? దేవుడు వింటా ఉన్నాడు. ఈ సమాధానం లేకుండా ఎక్కడున్నాం? సహోదరులతో సమాధానం లేదు, సహోదరితో సమాధానం లేదు, కానీ ఎక్కడున్నాం? తండ్రితోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, రొట్టె విరుస్తూ ఉన్నాం. మరి ఎంతవరకు న్యాయం ఇది? దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? ప్రేమైన వల్లారా, ఆయన ఏమో అంటా ఉన్నాడు, పెద్ద కుమారుడు ఇన్ని ఏళ్ళ నుంచి ఎన్ని ఏళ్ళ నుంచి మనం సేవ చేస్తూ ఉన్నాం. అంటే ఆయన పని, ఆయన పరిచర్య కొన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞను మీరలేదేమో, కానీ ఇక్కడ ఉన్న మన లోటు అంటే నిజమైనటువంటి సంతోషం మనకు లేదు. ఇన్ని ఉన్నా అయినా కూడా నా స్నేహితులతో సంతోషించటానికి తండ్రితో సంతోషం లేదు, అక్కడ ఉన్నటువంటి సహోదరులతో ఆ సహవాసంలో సంతోషం లేదు. కానీ ఎక్కడ కోరుకుంటా ఉన్నాడు? బయటి స్నేహితులతో కోరుకుంటా ఉన్నాడు సంతోషం. అంటే దేవుని బిడ్డల పరిస్థితి నాది. తండ్రితో సంబంధం కలిగి ఉన్నవాడు లోకాన్ని ఎప్పుడు కోరుకోడు.
ఇంతకంటే గొప్ప భాగ్యం లేదు అనుకుంటాడు. కానీ బయటి సంతోషాన్ని కోరుకోవడం, ఏదో ఒక చిన్న మేకపిల్లను కోరుకునే విధంగా మనం కూడా ఏమి కోరుకుంటా ఉన్నామో ఆలోచన చేసుకున్నాం. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభువారు పరిసయ్యులతో శాస్త్రులతో 3 ఉపమానాలు చెప్పాడు, 3 సంగతులు చెప్పాడు. వాస్తవానికి పెద్ద కుమారుడు కూడా పరిసయ్యులు శాస్త్రులు లాంటి వాడే. అందుకోసమే ఆయన ఈ ఉపమానం వారికి చెప్తూ వచ్చాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆయన ఏమంటా ఉన్నాడు చివరికి చూడండి, 31వ వచనంలో, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవు. అన్నీ ఆయనవే, మొత్తం ఆయనవే. కానీ ఈయనకేం కావాలా? మేకపిల్ల కావాలా? కొన్నిసార్లు మన పరిస్థితి అదే. దేవుడు అన్నీ ఇస్తే ఏదో కోరుకుంటాం మనం, కోరుకొని తండ్రిని వదిలిపెడతాం, తండ్రి ఇచ్చే సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయాన మనం ఎవరిలాగా ఉన్నాం? తప్పిపోయిన కుమారుని గురించి చదివి ఆయన బాగలేడన్నాం, మంచిదే. వాడు మంచోడు కాదంటే వాడు మంచోడు కాదు ఒకప్పుడు. కానీ ఏం చేసినాడు? పశ్చాత్తాపడినాడు, తన మనసు మార్చుకున్నాడు, వానికి బుద్ధి వచ్చింది, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది అని తెలుసుకున్నాడు. వీడు తండ్రితోనే ఉన్నాడు, కొన్ని ఏళ్ళ నుంచి తండ్రితోనే ఉన్నాడు. కానీ ఈయనకి తెలియంది ఏంది? వీనికి సంతోషం లేదు, నెమ్మది లేదు, సహోదరులతో తన తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా లేదు, నా తమ్ముడు అని చెప్పుకోలేకపోతా ఉన్నాడు. ఎంత దీనస్థితి. మనం ఆలోచించాల్సింది ఒకటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉన్నాం, కొన్ని ఏళ్ళ నుంచి కలిగి ఉన్నాం. కానీ మన పరిస్థితి ఎలా ఉందో మనమే ఆలోచన చేయాలి. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? దేవుని గ్రంథంలో మనం చూస్తే చాలామంది ఇలాంటి వారు ఉన్నారు. ఈయన కదా తండ్రితోనే ఉన్న సంతోషం లేనివాడు, తండ్రితోనూ ఉన్న సహోదరులతో మంచి సహవాసం లేనివాడు, సహోదరులతో మంచి సంబంధం లేనటువంటి వాడు. ఇలాగే మరి ఒక ఇద్దరిని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఎవరి దగ్గర ఉన్నాడు? పిల్లలు మీరు గట్టిగా మాట్లాడితే మా ముందే నా ఆడుకున్నా. ఎక్కడ ఉన్నాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు కదా. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నాడు. కానీ ఆ గెహజీ గురించి మనకు బాగా తెలుసు కదా. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నాడు గెహజీ. కానీ ఆయన స్వభావం ఎలా ఉంది? గెహజీ స్వభావం. ఈ ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు సిరియా దేశం నుంచి, కుష్ఠరోగంతో బాధపడతా ఈయన దగ్గరకు వస్తే బాగుపడతాడని తెలుసుకొని ఎలీషా దగ్గరకు వస్తే ఈయన, ఇగో నాయన నువ్వు పోయి దాంట్లో మునుగు 7 సార్లు యోర్దాను నదిలో అంటే మునిగినాడు, బాగైన తర్వాత కృతజ్ఞుడై మళ్ళీ వెనక్కి వచ్చి మన ఎలీషా దగ్గరకు వచ్చి కానుకలు సమర్పించుకోవాలని ఆయన దుస్తులు, బంగారు ఇవన్నీ తీసి ఇస్తా ఉంటే ఈయన నాకు వద్దవన్నీ అన్నాడు. ఈ సందర్భం అంతా తెలుసు కాబట్టి నేను చదవడం లేదు, నేను కూడా ఎక్కువసేపు నిలబడుకోలేను కాబట్టి. నాకు వద్దు ఇవి అన్నాడు. సరే అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరు? నయమాన్. ఎట్లా పోతూ ఉన్నాడు? రథంలో పోతూ ఉన్నాడు. ఆయన సైన్యాధిపతి. రథంలో పోతూ ఉంటే ఆయన అట్లా బయటికి పోగానే గెహజీ మనసులో అనుకున్నాడు, మా ఎలీషాకు బుద్ధి లేదు, ఇంత మంచిగా ఇస్తా ఉంటే తీసుకోకుండా అని నేనైనా తెచ్చుకుందామని పరిగెత్తుకొని పోయినాడు. రథాన్ని కలుసుకున్నాడంటే లెక్కేయండి ఎంత పరిగెత్తాడో. గెహజీ పరిగెత్తుకొని పోయి రథాన్ని కలుసుకొని ఆయన్ని ఆడిపోయి అబద్ధాలు చెప్పి, నా యజమాని దగ్గరికి 2 స్నేహితులు వచ్చినారు, వాళ్ళకు దుస్తులు కావాలా అవి కావాలా అని ఆయనకు చెప్పి అబద్ధాలు ఆడి అన్నీ తీసుకొని వచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టి నెమ్మదిగా వచ్చి మళ్ళీ ఎక్కడ నిలబడినాడు? గెహజీ ఎలీషా ముందే నిలబడినాడు. ఏమైనా గెహజీ ఎక్కడికి పోయినావంటే నేను ఎక్కడికి పోలేదన్నాడు. నువ్వు ఆ నయమాన్ని కలుసుకోవడానికి పోయినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఆయన సంతతికి కుష్ఠరోగం వచ్చింది.
చాలాసార్లు మనం భయపడడం లేదు. దేవుని సన్నిధి నేను ఇక్కడ కూడా గమనిస్తూ ఉంటాను. ఇక్కడ కూడా కొందరి ప్రవర్తన నేను చూస్తూ ఉంటాను. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అనే భయం ఉండదు. ఈడికొచ్చినా మాటలే, ఈడికొచ్చినా నవ్వులే. ఇది అయిపోయినాక మనకు సమయం ఉంది, దీనికి ముందు సమయం ఉంది, వెనక సమయం ఉంది. కానీ ఈడికొచ్చినాక అంటే దేవుడు అంటే మనకు లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. ఆయన చూస్తూ ఉన్నాడు, అన్ని లెక్కలు రాసి పెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మౌనంగానే ఉంటాడు. ఇప్పుడు ఏమన్నాడు అప్పుడు గెహజీ కన్నా వెంటనే వచ్చింది కుష్ఠరోగం. మనకు రాదు ఇప్పుడు, మనకి ఇప్పుడు ఏమీ కలగదు. కానీ ఒక దినం ఉంది, ఆయన ముందు మనం నిలవబడాల్సిన దినం ఉంది. అప్పుడు మన పట్ట విప్పుతాడు ఆయన, మన కథంతా తెరుస్తాడు ఆయన. మన ముందు సినిమా రీల్లాగా వేసి చూపిస్తాడు. దేవుని సన్నిధిలో ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నా మనం చేసిన పరిచర్య ఏందో, మన ప్రవర్తన ఏందో, మన సహోదరులతో మన సహోదరులతో మనం ఎంత ప్రేమగా ఉన్నామో, వారి గురించి మనం ఏం మాట్లాడుకుంటూ ఉన్నామో, మన ప్రవర్తన అంతా దేవుడు చూపించి అప్పుడు మనకు బహుమానాలు ఇస్తాడు. ఆనాడు కుష్ఠరోగమే బహుమానంగా ఇచ్చాడు, కానీ అంతకంటే ఘోరమైన బహుమానాలు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రేమైన వల్లరా, దేవునితోనే ఉన్నాను కానీ దేవుని లక్షణాలు మనకు రావడం లేదు. ఎలీషాతోనే ఉన్నాడు కానీ ఎలీషా లక్షణాలు ఆయనకు రాలేదు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి, ఎవరో చెప్తారా? ఆ వ్యక్తి యేసు ప్రభుతోనే ఉన్నాడు. తోమా, ఇస్కరియోతు యూదా, యేసు ప్రభు శిష్యుడు, 12 మందిలో ఒకడు. ఆయన్నే ఏర్పాటు చేసుకున్నాడు కదా, తనకి ఇష్టమైన వారిని పిలుచుకొని అని మనం చదువుతాం. ఆ ఇష్టమైన వారిలో ఇస్కరియోతు యూదా ఒకడు. ఒక శిష్యునిగా చేసుకున్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఈయన దగ్గర ఏముంది? డబ్బుల సంచి ఉంది. అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభుతో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ బుద్ధి బాగుందా? ఏం చేస్తూ ఉన్నాడు? లాస్ట్కు యేసు ప్రభువునే అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కేవలము 30 వెండి నాణాలకి అమ్మేశాడు ఆయన. యేసు ప్రభువును అప్పగించినటువంటి వాడు ఇస్కరియోతు. ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభు బోధలు ఎలా ఉన్నాయి? అప్పగించే బోధలు ఆయనవి. ఆయన బోధ ప్రేమించే బోధ, ఆయన బోధ మంచి మార్గంలోనికి నడిపించే బోధ. ఈ బోధలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వింటూ ఉన్నాడు. ఆయన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. కానీ ఈయన మారినాడా అంటే ఈయన మారలేదు. ఈయన బుద్ధి మారలేదు. ఈయన మాత్రం ఆయనను అప్పగించడానికే సిద్ధపడ్డాడు. ప్రేమైన వల్లరా, మన పరిస్థితి ఇలా ఉందేమో ఆలోచన చేసుకోండి. గెహజీల్లాగా, ఇస్కరియోతు యూదాల్లాగా, పెద్ద కుమారుల్లాగా ఉన్నామేమో. చివరికి ఇస్కరియోతు యూదా యొక్క మరణం ఎంత భయంకరమైంది. దేవుని చేతిలో పడడం బహుభయంకరం. దేవుణ్ణి మనం చాలా చిన్నగా లెక్కేస్తూ ఉన్నాం, కానీ ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి సంచరిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్నీ వింటూ ఉన్నాడు. ఇక్కడే కాదు, మనం ఎక్కడున్నా అన్నీ ఆయన చూస్తాడు. మరి మన పరిస్థితి ఏంటి? కనీసం ఒకవేళ మన మార్గం కూడా పెద్ద కుమారుని మార్గంలాగా ఉంటే, చిన్న కుమారునిలాగా బుద్ధి తెచ్చుకుందాం, మారు మనసు పొందుదాం, తండ్రి సన్నిధానానికి వద్దాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి సమాధానం దేవుడు మనకిస్తాడు. అంతేగాని పెద్ద కుమారుడు ఏం చేశాడు? లాస్ట్కు వచ్చిండా లోపలికి? రాలే. ఏం చేసినాడు చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం లూకా సువార్త 15వ అధ్యాయం. ఇంత ఉన్న ఇక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, ఆయన ఇంటి లోపలికి వచ్చినట్టయితే లేదు,
పైన ఒక మాట చదివితే 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనాను. తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? బతిమాలుకుంటా ఉన్నాడు. తండ్రి స్థానం ఏంటి? కుమారుని స్థానం ఏంటి? తండ్రి తగ్గించుకొని బతిమాలాడుకుంటా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కోప్పడుతూ ఉన్నాడు, అంటే రేగుతూ ఉన్నాడు తండ్రి, పెద్ద కుమారుడు తండ్రి మీద. కానీ ఈయన మాత్రం బతిమాలుకుంటా ఉన్నాడు, లోపలికి రా, లోపలికి రా నాయన. వచ్చిందా లోపలికి? రాలే. మరి ఎవరు ఇప్పుడు గొప్పవాళ్ళు? పెద్ద కుమారుడా, చిన్న కుమారుడా? ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడు? ఈనాడు కూడా యేసు ప్రభు తన యొక్క సువార్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు సిలువలో మరణించాడో ఆయన సువార్త అందిస్తూ ఎక్కడ నిలబడినాడంట? హృదయం అనే తలుపున వద్ద నిలుచుకొని తడుతూ ఉన్నాడంట. ఆయన నేను నీ లోపలికి వస్తా, నీ లోపలికి వస్తా అంటే మనం ఏం చేస్తాం? బతిమాలుకుంటా ఉన్నాడు ఆయన. నాయన నీ హృదయంలో నాకు, ఆయన ఏం అడగడం లేదు, ఆయన మన ఆస్తి అడగడం లేదు, ఇంకేం అడగడం లేదు. నీ హృదయంలో నాకు స్థానం ఇయ్యి అంటే ఎంతమంది మీ స్థానం ఇచ్చాము ఇప్పుడు? ఎంతమంది హృదయాల్లో యేసు ప్రభు ఉన్నాడు? ఎంతమంది హృదయాల్లో యేసు ప్రభు ఉన్నాడు? యేసు తండ్రిని కలిగినటువంటి వాడు చిన్న కుమారుడు తండ్రితో కూడా ఉండి సంతోషపడతా ఉన్నాడు. కానీ తండ్రిని బాధ పెట్టి తండ్రి పిలిచినా కూడా లోపలికి వెళ్ళనొల్లని పెద్ద కుమారుడు ఎక్కడ కలిసిపోయాడు? లోకంలో కలిసిపోయాడు అంతే. కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేసినా, ఎంత ఆజ్ఞ మీరకపోయినా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. తన యొక్క తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోక రాజ్యంలో చేరతాడు. కాబట్టి మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఈ లోకంలో ఉంటే తప్ప మనం పరలోక రాజ్యంలో చేరము. ఎన్ని ఏళ్ళ నుంచి మనం నమ్ముకొని, ఎన్ని ఏళ్ళ నుంచి సంఘానికి వస్తూ ఉన్నా, మనం గురించి ఎంత చెప్పుకున్నా, నేను సంఘంలో ఆ పని చేసిన, ఈ పని ఎన్ని చెప్పుకున్నా, ఆ నిజమైనటువంటి మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం, మరి ఆయన చిత్త ప్రకారం నడుచుకునే జీవితం మనలో లేకపోతే మాత్రం మనం కూడా పరలోక రాజ్యంలో చేరం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒకటే మనం అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? పరలోక రాజ్యానికి పోవడానికే నమ్ముకున్నాం. నరకానికి పోవడం ఇష్టం లేకనే నమ్ముకున్నాం. మరి నమ్ముకున్న మనం ఆయనకి ఇష్టంగా లేకపోతే మనం పోయేది నరకానికే, ఏం ములాజ లేదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఆనాడు యోహాను భక్తుడు వచ్చి బాప్తిసం ఇచ్చే యోహాను మారు మనసు పొందండి అని ఎవరికి బోధించినాడు? ఇశ్రాయేలులకే. దేవుని పిల్లలమే, కానీ మార్పు అవసరం. ఆయనతో ఉన్నా, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నా మరి సరి అయినటువంటి సంతోషము లేనటువంటి వారంగా, తోటి సహోదరులతో సంఘముతో సమాధానము లేనటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నట్లయితే ఆయన ఎంతమాత్రం మనల్ని ఒప్పుకోడు. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఇంకా ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో వారిని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమైన యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన నేను ఈ హృదయంలోనికి వస్తాను, ఈ హృదయాలు. ఆయన ఎంతో ప్రేమతో, ఎంతో జాలితో పిలుస్తాడు. మన హృదయం ఇస్తే చాలు, మన పరలోక రాజ్యంలో ఉంటాం. లేదంటే నిత్య నరకమే మన గతి. నమ్మని వారం ఆయన మన హృదయంలో చేర్చుకుందాం. నమ్మిన మనం దేవునితో నిజమైన సహవాసం కలిగి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఈ లోకంలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పెద్ద కుమారుని గురించిన సంగతులు మాకు జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రం. మా జీవితాలను మేము పరీక్ష చేసుకుని ఆయన మీరు ఆకడ కొరకు సిద్ధపడడానికి మీ సహాయం దయచేయండి. మేమందరము కూడా నాయన ఎత్తబడే గుంపులో ఉండి మీ సన్నిధిలో చేర్చబడలాగున మీ సహాయం దయచేయండి. మాలో ఉన్న లోటుపాట్లను మేము చక్క చేసుకొని నిజమైనటువంటి ప్రేమలు కలిగి మేము ముందుకు సాగడానికి మీ కృప దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, రాలేకపోయిన వారికి మరొక తరుణము దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.